గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వేములవాడ పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి ఆలయాన్ని జూన్ 15కు మూసివేసి అభివృద్ధి పనులు చేస్తా అని గౌరవ శాసనం ప్రకటించడము చాలా శోచనీయం. ఎందుకంటే మేము వారిని అడుగుతూ ఉన్నాము, జూన్ 15కు మీరు గుడి మూసేస్తా అన్నారు. మరే ఈ గుడి అభివృద్ధి ప్రక్రియలో దీని ప్లాన్స్ రెడీ అయినాయా? రెడీ అయితే మరి ఆ ప్లాన్స్ ఎవరికైనా చూపించి ప్రజా ఆమోదం పొందిందా? ఒకటి, దానికి అయ్యే ఖర్చు ఎంత, దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారైందా? అయితే ఎంత సమయంలో ఈ గుడిని కంప్లీట్ చేస్తారు? నిధులు ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకంటే నిధులు ఎన్ని అనేది ముందుగా తెలిస్తే కానీ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేది ఉండదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఏమని, 76 కోట్లు ఈ దేవస్థానం అభివృద్ధికి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ 76 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ గుడిలో ఉన్న 110 కోట్లు వాడుకుంటామని మీ ఆలోచన ఉందని బయట చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో మీరు అందులోకెళ్ళి డబ్బులు తీయలేరు. ఎందుకంటే సుమారుగా 75 కోట్లు ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి ఎఫ్డీగా చేయబడి ఉన్నాయి. అన్నదానానికి 20 కోట్లు మన ఎఫ్డీలు ఉన్నాయి. నిత్య పూజలకు ఒక 18 కోట్లు భక్తులు ఇచ్చింది ఎఫ్డీలు ఉన్నాయి. ఇది కూడా తీయలేరు. 20 కోట్లు జనరల్ ఫండ్లో ఉన్నాయి. అందుకని మీరు గవర్నమెంట్ ద్వారా ఎప్పటివరకైతే డబ్బులు రావో దీన్ని మరి స్పష్టత ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేపట్టదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మరి ప్రజలతో కానీ అక్కడ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇతరత్ర అందరితో కూడా చర్చించి దీని వారి ఆమోదం పొందిన తర్వాత మొదలు పెడితే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాము. అదే కాకుండా ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా తప్పకుండా ప్రజలతో కలిసి మీరు అడిగే 14 బంద్ కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించి తప్పకుండా సంపూర్ణంగా బంద్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే దీని మీద 4-5 వేల మంది జీవనోపాధి మరి డిపెండ్ అయి ఉన్నది. దాన్ని మీరు వాళ్ళని అఘాతం రోడ్ల మీద వేయొద్దు. ఎందుకంటే అనుకున్న పరిస్థితులు కానప్పుడు 3 ఏళ్ళు అవుతుంది 4 ఏళ్ళు అవుతుంది మనకు తెలియదు. ఆ తెలిసే ప్రక్రియలో మీరు వారికి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ గుడి బంద్ చేసే కార్యక్రమాన్ని విరమించుకొని భక్తులను నిరంతరంగా మరి గుడిలోకి ప్రవేశించి వారు దర్శించుకునే విధంగా చేసినట్లయితే చాలా సంతోషపడతాము. మేము అభివృద్ధికి సహకరిస్తాము. మరి ఈ పద్ధతిలో వెళ్ళినట్టయితే కూడా మీకు తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.